వింటర్లో హీట్, గ్రేటర్ ఫైట్. గ్రేటర్ ఎలక్షన్స్ వింటర్ ని హీటెక్కిస్తోంది. అధికార టీఆర్ఎస్, విపక్ష బీజేపీ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఈ సమరం హద్దులు, సరిహద్దుల్ని దాటి మరీ సర్జికల్ స్ట్రైక్స్ దాకా వెళ్లడం విస్మయానికి గురిచేస్తోంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎంపీ బండి సంజయ్ నోట సర్జికల్ స్ట్రైక్స్ అన్న మాట నిప్పులు పుట్టిస్తోంది. 6 ఏళ్లుగా బీజేపీ తెలంగాణకు ఏం చేసిందో చెప్పమంటూ మంత్రి కేటీఆర్ నిలదీస్తున్నారు. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్, ఎంఐఎం మధ్య ఉన్న మైత్రి బంధాన్ని తీవ్రస్థాయిలో విమర్శిస్తూ గ్రేటర్లో తమ పార్టీ కనుక పవర్లోకి వస్తే పాత బస్తీలో సర్జికల్ స్ట్రైక్స్ చేస్తామంటూ బండి సంజయ్ హెచ్చరించారు. ఈ వ్యాఖ్యల పట్ల ఇటు టీఆర్ఎస్, అటు మజ్లిస్ పార్టీ నేతలు మండిపడ్డారు. హైదరాబాద్ను పాకిస్తాన్లోని ఉగ్రవాద స్థావరాలతో పోలుస్తారా అంటూ నిలదీశారు. హైదరాబాద్ కూడా భారత్లో అంతర్భాగమేనంటూ సర్జికల్ స్ట్రైక్స్ చేయడానికి ఇదేమైనా పాకిస్తానా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. చేతనైతే పేదరికం, నిరుద్యోగంపై సర్జికల్ స్ట్రైక్స్ చేయమంటూ సూచించారు. ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ జీహెచ్ఎంసీ ప్రచారంలో భాగంగా లద్దాఖ్ సరిహద్దుల్లో చైనాపై మెరుపు దాడి చేయండంటూ చెప్పారు. పాతబస్తీలో ఉన్న ముస్లింలంతా ఈ దేశ పౌరులేనంటూ తేల్చి చెప్పారు. సర్జికల్ స్ట్రైక్స్ వ్యాఖ్యలు గ్రేటర్ ఎన్నికల్లో మరింత హీట్ రగిలిస్తున్నాయి. ఎలక్షన్ ముగిసే వరకు టీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం మధ్య ఈ వ్యాఖ్యల ప్రభావం ఉంటుందని విశ్లేషకులు అంటున్నారు.